హై ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈరోజు ఇంకా మనకి వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇంకా పాత మొక్కలన్నీ కొంతవరకు తీసేసానండి. తీసేసి మన కొత్త మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు నేను మీషోలో ఒక మొక్క ఆర్డర్ పెట్టానండి. అది ఏంటంటే బ్లాక్ పెప్పర్ మిరియాల మొక్క అండి. ఇవ్వండి, ఆర్డర్ ఈ విధంగా ప్యాకింగ్ వస్తుంది అన్నమాట. మీషోలో మొక్కలు బాగుంటున్నాయండి. నేను ఇంతకుముందు డ్రాగన్ కూడా అక్కడే పెట్టాను కదా. స్వీట్ లెమన్ ఒకటి, మలబరీ ఒకటి. మలబరీ చాలా కాలం ముందు చనిపోయింది, నాకు ఫ్రూటింగ్ రాలేదు, కానీ తనమన్నీ బాగానే వచ్చాయండి. ఇదిగండి, ఈరోజే వచ్చింది. మిరియాల మొక్క కదండి, మిరియాల మొక్క బాగానే హెల్దీగానే ఉంటున్నాయి మొక్కలు. ఇంకా ఈ ఎండలకి ఎంతకంటే ఎక్కువ ఉండవులే. ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు సర్లే అని ఇది ఆర్డర్ పెట్టాను. వచ్చిందండి, వేసేద్దాం. నిన్నే నేను పాటింగ్ మిక్స్ చేసుకున్నాను. ఇవన్నీ ఇట్లన్నీ చాలా వరకు ఖాళీ చేసాను. నేను చూపిస్తాను. ఖాళీ చేసి ఇంకా మట్టి కలుపుని పెట్టుకున్నమాట. ఇదిగోండి, పెద్ద దాంట్లో పెట్టేద్దాం. ఇది కూడా మట్టి అంతా రెడీ చేసుకున్నాను. మొత్తం అన్ని కోకోపీట్, వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ అన్నీ కలిపామాట. ఇప్పుడు ఇది దాంట్లో పెట్టేద్దామండి. ఓకేనా, నేను చక్కగా ప్లాస్టర్ వేసి పక్కగా వచ్చింది. ఇంకా సమ్మర్ కాబట్టి ఈ ఎండలకి మనమే వాడిపోతున్నాం. ఈ మొక్కలు అంతా ఇది కాదు కదా, అయినా పర్లా 99% బతుకుద్దన ఆశతోటే పెడుతున్నాం. ప్రతి సంతోషం. ఇది నాకు 155 రూపీస్ పడిందండి. 155 రూపాయలు పడింది ఈ మొక్క. రేర్ ప్లాంట్ కదా, ఇది బతికితే చాలా అదృష్టం. మరి సరేనా, పెట్టేద్దామండి. ప్లాస్టర్ చక్కగా వేసి బాగానే ఇస్తున్నాడు మీషో వాళ్ళు. నాకు ఇంకా డ్రాగన్ దగ్గర నుండి మీషోలో ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. ఇంకా చాలా మొక్కలు వేసాను, కొన్ని ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. నిమ్మకాయ మొక్క ఒకటి, స్వీట్ లెమన్ ఒకటి. స్వీట్ లెమన్ వచ్చినాయండి కాయలు. ఫస్ట్ రప్పించుకున్న మొక్క అయితే చాలా కాయలు కాస్తుంది. ఒక 100 కాయల వరకు హార్వెస్ట్ చేశాను. అప్పట్లో వీడియో తీయలేదు నేను. ఇంకా తర్వాత అది చనిపోయింది అన్నమాట. మళ్ళీ ఇంకోటి తెచ్చి వేసుకున్నాను. ఇప్పుడే పూత వస్తుంది. అది కూడా స్వీట్ లెమన్. కావాల్సిన ప్యాకింగ్ చక్కగా ప్లాస్టిక్ వేసిస్తాడు. ఇంకా కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా కొత్త మొక్కలు నాటుకోవచ్చు. ఇంకా బీర అన్నీ కొంచెం కొంచెం పెడతానండి. బెండ, బీర వేస్తానండి. ప్లాస్టర్లు అన్నీ తీసి ఇదివ్వండి, చిన్న కవర్లో పెట్టారు. మళ్ళీ కట్ చేసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ప్యాకింగ్ మాత్రం. 99% అక్కడ నుండి వచ్చిన ప్లాంట్స్ అని బాగానే బతుకుతున్నాయండి. ఓకేనా, ఇంట్లో పెట్టేద్దాము మొక్కని. ఓకే, ఇట్లా పెట్టేద్దాం. పెట్టేసేద్దామండి. ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అంటాను కదా, ఒక దాంట్లో వేసేద్దామండి. ఓకే, సాయిల్ ఎప్పుడు ఇట్లా ఉండాలండి. ఇట్లాగా విడివిడిగా ఇట్లా ఉండాలన్నమాట. చక్కగా ఇలా ఉంటేనే మొక్కలు మనం పెట్టగానే బతుకుతాయి అన్నమాట. కొత్త మొక్కలకి ఎప్పుడైనా ఇటువంటి పాటింగ్ మిక్సే రెడీ చేసుకోవాలి. ఓకేనా, ఇంకంతే, కాస్త వాటర్ పోసేస్తే అయిపోయాయి. అంతేనా, ఎందుకండి ఇంకా ఈ విధంగా పెట్టేసాం మొక్కని. ఓకేనా, చూద్దాం, బ్రతికితే ఇంకా బాగుంటుంది మరి. చూద్దాం. ఓకే, చాలా రోజులుగా పెట్టాలని అండి. నేను ఇది వరకు 1-2 సార్లు ఆర్డర్ పెట్టా కానీ రాలేదు నాకు. ఇంకా ఇప్పుడు వచ్చిందన్నమాట, అందుకే పెట్టాను మరి. ఓకేనా, ఇంకా వాటర్ పోద్దామండి లైట్గా.